నమస్తే అండి. నేను డాక్టర్ అరుణ్ కుమార్, స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. ఈరోజు నేను చెప్పాలనుకుంది, మన లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. ఎంఆర్ఐలో మనకి డిస్క్ ప్రాబ్లమ్ని కనిపెట్టడం ఎలాగా, మనకి ఎలా తెలుస్తుంది, డిస్క్ ఉంటే నరాన్ని ఒత్తుకుంటే మనకి ఎంఆర్ఐలో ఎలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను. దాంట్లో కొంతమంది అడిగింది ఏంటి అంటే, మనకి డౌట్లు కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. అందులో ఏంటి అంటే, ఫస్ట్ది ఎక్స్రే తీస్తాం కదా, ఎక్స్రేలోనే అన్నీ తెలుస్తాయి కదా, మళ్ళీ ఎంఆర్ఐ దాకా ఎందుకు వెళ్ళాలి అనేది ఒకటి. లేదా డైరెక్ట్గానే మేము ఎంఆర్ఐ తీయించేసుకున్నాము, మళ్ళీ మాకు ఎక్స్రే ఎందుకు రాశారు, ఒకవేళ నేను రాస్తే కనుక మళ్ళీ మాకు ఎక్స్రే ఎందుకు రాశారు, ఎంఆర్ఐఏ పెద్ద ఇన్వెస్టిగేషన్ కదా, అంటే పెద్ద స్కాన్ అంటే పెద్ద ఇన్వెస్టిగేషన్, మొత్తం అంతా కవర్ అయిపోద్ది కదా అనే ఒక అపోహ డెఫినెట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం ఈ వీడియో అనేది చేయాలనుకుంటున్నాను. ఎంఆర్ఐ తీస్తే ఎక్స్రే అవసరం లేదా, లేదా ఎక్స్రే తీసుకుంటే ఎంఆర్ఐ అవసరం లేదా, ఈ రెండు క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ ఇవ్వబోతున్నాను ఒక ఎగ్జాంపుల్ ద్వారానే. ఒక పేషెంట్ వచ్చారు, మామూలుగా నడుము నొప్పి వస్తుంది అన్నారు. ఒక 2 నెలల నుంచి నడుము నొప్పి వస్తుంది, బయట ఏవో మందులు తీసుకున్నారు షాపుల్లో, అది తగ్గట్లేదు. ఆ నొప్పి అంతా కూడా కాల్లో కూడా మొదలైంది. ఇప్పుడు అంటే నడుము నొప్పే కాదు, ఆ నొప్పి అంతా కూడా కాలంతా కూడా లాగుతోంది, కాలంతా తిమ్మిరి పడుతోంది, మొద్దుబారుతోంది, రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు, అంత సివియర్గా కాలంతా కూడా లాగుతోంది. అది 10 రోజుల నుంచి లాగుతోంది. అంతకుముందు 3 నెలల ముందు నేను ఎక్స్రే తీయించుకున్నాను, ఎక్స్రే చూశారు, దాన్ని బట్టి మందులు వాడాను, అంతా అయినా సరే నాకు తగ్గట్లేదు అన్నారు. ఆ ఎగ్జాంపులే ఈరోజు నేను తీసుకొచ్చి మీకు ముందు చూపించాలనుకున్నాను. అప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు ఎక్స్రే ఎలా అనిపించింది అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. ఇది చూస్తే మనకి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఈ వెన్నెముకలు అనేవి, ఇది ఎక్స్రే, ఇదంతా కూడా ఎక్స్రేలో మనకి ఈ ఎముకలన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వెనకాల వచ్చే వెన్నెముకలు, ఇవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎక్స్రేలో మనకు కనిపించేదంతా కూడా ఎప్పుడు ఈ వెన్నెముకలే. ఈ వెన్నెముకలు మించి ఈ వెన్నెముకల్ని కనెక్ట్ చేసే లింకులు, వీటి వరకు మనకి ఎక్స్రేలో కనిపిస్తూ ఉంటాయి. ఈ లైన్ అంతా బాగుందా, ఒకే లైన్లో ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ముందుకి వెనక్కి జారేయా అన్నంత వరకు మనకు కనిపిస్తాయి. కానీ ఈ వెన్నెముక మధ్యలో ఉండే ఈ ఎంటీ స్పేసులు కనిపిస్తున్నాయి కదా, వీటిల్లో డిస్కులు ఉంటాయి. యాక్చువల్గా ఆ డిస్కుల గురించి మనకి ఎప్పుడూ కూడా ఈ ఎక్స్రేలో తెలియదు. ఎక్స్రేలో మనకు తెలిసేదల్లా కూడా వెన్నెముక తాలూకా బోన్ స్ట్రెంగ్త్ అండ్ ఆ అలైన్మెంట్ ముందుకి వెనక్కి జారుతుందా, అండ్ ఈ కనెక్షన్స్ అన్నీ బాగున్నాయా, ఈ ఎముకకి సంబంధించిన బోన్కి సంబంధించిన అన్ని విషయాలు మనకి ఈ ఎక్స్రేలో తెలుస్తూ ఉంటాయి తప్ప ఆ డిస్క్లకు సంబంధించింది కానీ, నరానికి సంబంధించింది కానీ ఈ ఎక్స్రేలో మనకు తెలియదు. ఆ పేషెంట్ వచ్చినప్పుడు మనకి నడుము నొప్పి వస్తుంది, నడుము నుంచి కాలు కూడా నొప్పి అంతా వస్తుంది అనుకుంటే, వాళ్ళకి ఎక్స్రే చూస్తే ఎక్స్రే అంతా నార్మల్గా ఉంది, ఈ ఎముకలన్నీ బాగున్నాయి, ఈ లింకులన్నీ బాగున్నాయి, అండ్ మధ్యలో ఉండే ఈ ఎంటీ స్పేసెస్, డిస్క్ స్పేస్లు అన్నీ కూడా బాగున్నాయి. ఎక్స్రే అంతా నార్మల్గా ఉంది, అయినా సరే నొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళలో మనం డెఫినెట్గా అడ్వైస్ చేయాల్సింది ఎంఆర్ఐ. ఆ ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తే ఇప్పుడు ఇక్కడికి సేమ్ ఆ పేషెంట్ తాలూకా ఎంఆర్ఐ చూస్తే ఇక్కడ షిఫ్ట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్ కట్గా ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఎముకలన్నీ బాగానే ఉన్నాయి, ఈ నరవంతడంతా కూడా నీట్గానే ఉంది. కానీ ఇక్కడ లాస్ట్ డిస్క్ ఏదైతే ఉందో L5S1, ఈ L5S1 డిస్క్ దగ్గర ఆ డిస్క్ అనేది అరిగిపోయి వెనక్కి జారి ప్రొలాప్స్ అయ్యి స్లిప్ అయ్యి మన నరాన్ని ఒత్తుకుంటోంది. ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. నార్మల్గా ఈ వెన్నెముకల మధ్యలో ఉండే ఈ డిస్క్ అంతా కూడా తెల్లగా ఉంటూ ఉండాలి, తెల్లగా ఇవన్నీ బాగున్నాయి. కానీ ఇది ఒకటి మాత్రం మారిపోయింది. అండ్ వెనకాల కాళ్ళలోకి వచ్చే నరం అంతా ఇక్కడ ఇలా వస్తూ ఉంటుంది, తెల్లగా కనిపించేది. ఇక్కడ నుంచి తెల్లగా ఇదంతా నీట్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు ఈ డిస్క్ అంతా జారిపోయి ఆ నరాన్ని ఒత్తుకున్నది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఒక బొడిప మనకు వెనకాల వచ్చి నరాన్ని ఎలా అయితే ఒత్తుకుంటుందో అలా క్లియర్గా వచ్చి నరాన్ని ఒత్తుకుంటుందని అర్థం అవుతుంది. మనకి ఈ పిక్చర్ ఈ ఎక్స్రేలో తెలియట్లేదు. ఈ ఎక్స్రేలో మనకి ఆ డిస్క్ కానీ ఆ నరం కానీ ఎక్కడా కూడా ఏమీ తెలియట్లేదు, అంతా క్లియర్గా ఉంది, నార్మల్గా ఉంది. కానీ అదే మనం ఎప్పుడైతే ఆవిడ సిమ్టమ్స్ బట్టి మనం ఎంఆర్ఐ సజెస్ట్ చేసామో, ఎంఆర్ఐ తీసామో, అప్పుడు మనకి క్లియర్గా మళ్ళీ తెలుస్తుంది ఏంటి అంటే, ఆ డిస్క్ క్లియర్గా తెలుస్తుంది, ఆ డిస్క్ జారింది క్లియర్గా తెలుస్తుంది, నరాన్ని ఒత్తుకోవడం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంఆర్ఐ. సరే, ఎంఆర్ఐ ఒకటి తీస్తే సరిపోద్ది కదా, మళ్ళీ ఎక్స్రే ఎందుకు అని కొన్ని డౌట్లు అడుగుంటచ్చు. దానికి రెండో ఎగ్జాంపుల్ చెప్తాను.
రెండో ఎగ్జాంపుల్, మనం డైరెక్ట్గా ఒక పేషెంట్ వచ్చారు, ఎంఆర్ఐ తీయించుకొని వచ్చారు. కాకపోతే ఆవిడకి కాలు నొప్పి కంటే కూడా నడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా మనకు ఓన్లీ ఎంఆర్ఐ తీయించుకొచ్చారు. ఆ ఎంఆర్ఐ ఇలా ఉంది. ఇక్కడ జూమ్ చేయమా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ డిస్క్ సమస్య ఒక్కటి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఈ డిస్క్ తెల్లగా ఉంది, ఈ డిస్క్ తెల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది, కానీ ఇది ఒకటి నల్లగా ఉంది. సో ఇక్కడ ఈ నల్లగా అయిన డిస్క్ అంటే అరిగింది అని తెలుస్తుంది. నరం అంతా బాగానే ఉంది, కానీ డిస్క్ ఒకటే అరిగింది అని మాత్రం తెలుస్తుంది. కానీ అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఆవిడకి నొప్పి వస్తుంది, వాళ్ళకి నొప్పి వస్తుంది ఓన్లీ డిస్క్ అరగడం వల్ల కాదు. మెయిన్ ప్రాబ్లం మనం ఎప్పుడైతే ఎక్స్రే తీస్తామో, ఇలా చూసిన తర్వాత ఎక్స్రే ఒకసారి అడ్వైస్ చేశాను. అది ఒకసారి అడ్వైస్ చేసిన తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ డిస్క్ ఇలా ఉందని మాత్రమే తెలిసింది. కానీ మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఈ ఎక్స్రేలోనే తెలిసింది. ఈ ఎక్స్రేలో మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఎముకలన్నీ కూడా ఒకదాని కింద ఒకటి లైన్లో ఉన్నాయి, ఇక్కడ దాకా లైన్లో ఉన్నాయి. కానీ ఇది సపరేట్గా కదులుతున్నాయి, ఒకదాని మీద ఒకటి సపరేట్గా ముందుకు జారింది, వెన్నెముక జారింది. అది మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. అండ్ రెండోది, మనకి ఈ వెన్నెముక ఎందుకు జారింది అంటే ఈ రెండు వెన్నెముకలు కనెక్ట్ చేసే లింక్ ఏదైతే ఉందో ఇది లింక్. సో ఇక్కడ లింక్ క్లీన్గా ఉంది, ఇక్కడ లింక్ బాగుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఈ లింక్ దగ్గర ఒక బ్రేక్ ఉంది, ఇది ఆ బ్రేక్. ఇప్పుడు మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా. సో ఆ లింక్ అనేది బ్రేక్ ఉంది, ఆ లింక్ అనేది కంప్లీట్గా లేదు, ఒక దగ్గర తెగుంది, ఫ్రాక్చర్ అయి ఉంది, బ్రేక్ అయి ఉంది. దానివల్ల ఈ వెన్నెముక అనేది ముందుకి వెనక్కి సపరేట్గా కదులుతుంది. సపరేట్గా కదలడం వల్ల మధ్యలో ఉన్న డిస్క్ అనేది అరిగిపోయి ఇలా అయింది తప్ప డిస్క్ అరగడం వల్ల ఇదంతా కూడా జరిగింది కాదు. సో మెయిన్ ప్రాబ్లం అంతా మనకి ఈ పేషెంట్లో ఎక్స్రేలో తెలిసింది, కానీ ఎంఆర్ఐలో కాదు. అదే మనకి ఈ పేషెంట్లో మటుకు ఎక్స్రేలో తెలియలేదు, కానీ ఎంఆర్ఐలో తెలిసింది. సో ప్రతి పేషెంట్కి డెఫినెట్గా వాళ్ళ తాలూకా సిమ్టమ్స్ బట్టి మనం ఎక్స్రే అయితే ఎక్స్రే, ఎంఆర్ఐ అయితే ఎంఆర్ఐ, లేదా రెండూ అవసరం అయితే గనక రెండూ అవసరమే. దేని యొక్క ఇంపార్టెన్స్ దానికి డెఫినెట్గా ఉంటుంది. ఎక్స్రే తీసాం కదా అని ఎంఆర్ఐ తీయకుండా ఉండకూడదు, ఎంఆర్ఐ తీసాం కదా మళ్ళీ ఎక్స్రే ఎందుకు అనే కాన్సెప్ట్ అయితే డెఫినెట్లీ రాకూడదు. సో అది ఈరోజు ఈ లైవ్ ఎగ్జాంపుల్తో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. నమస్తే.